నల్గొండ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షునిగా ఎన్నికైన పిట్టల శ్రీనివాస్. నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఎన్నుకున్నారు. నూతనంగా పిట్టల శ్రీనివాస్ను నల్గొండ జిల్లా అధ్యక్షునిగా నాగవర్షిత్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగవర్షిత్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. పిట్టల శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ పార్టీని నల్గొండ జిల్లాలో గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. జిల్లా అధ్యక్షుడు ముదిరాజ్ సంఘం నల్గొండ కేశవ శంకర్ ముదిరాజ్ మాట్లాడుతున్నాం. ఈరోజు మన పిట్టల శ్రీనివాస్ ముదిరాజ్ గారిని ఓబీసీ ప్రెసిడెంట్గా మరి ఏకగ్రీవంగా మరి వారి యొక్క పార్టీలో అందరూ సమ్మతంతో ఏకగ్రీవంగా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా వారు అంకిత భావంతో సామాన్య కార్యకర్త నుండి జిల్లా స్థాయి కూడా ఎదిగిన వ్యక్తి. మరి పార్టీ అంటే అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. ఇంకా ముందు కూడా వారి యొక్క భవిష్యత్తు ఇంకా ఉండాలని కోరుకుంటూ మా యొక్క ముదిరాజ్ జాతి ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. జై. ఇంత పెద్ద స్థాయిలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు నియమించినటువంటి నాగం వర్షిత్ రెడ్డి గారికి, మరియు అలాగే నాకు సహకరించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ గంగిడి మనోహర్ రెడ్డి గారికి, కాసం వెంకటేశ్వర్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, మరియు నాకు ఈ పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి ఓబీసీల పట్ల కొట్లాడమని నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు అదేవిధంగా నిరంతరము కృషి చేస్తూ బీసీల పట్ల ఉన్న బీసీ సమస్యలపైన ఈ ప్రభుత్వంతో కొట్లాడి ప్రతి ఒక్క బీసీకి ఏ బీసీకి అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకు కదిలి వారి యొక్క సమస్యల పట్ల ఏ అధికారితోనైనా కొట్లాడి వారి సమస్యల పట్ల పరిష్కారం చేకూరుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఇలాగే సహకరించి నా ఎదుగుదలకు తోడ్పడగలని ప్రతి ఒక్కరికి కోరుచున్నాను. నా పేరు సంజయ్ గనాతే. నేను ఓబీసీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు ఓబీసీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షుడైన పిట్టల శ్రీనివాస్ గారు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా నేను ఇక్కడ రావడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. మొన్నటికి మనము అసెంబ్లీ ఎలక్షన్లో బీసీ సీఎంగా ప్రకటించడం అది భారతీయ జనతా పార్టీకే సాధ్యమైంది. భారతీయ జనతా పార్టీ బీసీలకు ఎంత చదువు అవుతుందంటే కేంద్ర ప్రభుత్వంలో 27 మందిని కేంద్ర మంత్రి పదవుల్లో ఇవ్వడం, దాంట్లో 5 మందిని క్యాబినెట్లో తీసుకోవడం, మరి 27% రిజర్వేషన్ కల్పించిన విద్యా సంస్థల్లో కూడా కేంద్రీయ విద్యాలయంలో మరి సైనిక్ స్కూల్లో కూడా మనం రిజర్వేషన్ కల్పించడం, మరి నీట్ మాధ్యమం ద్వారా 27% రిజర్వేషన్ కల్పించినందుకు ఈరోజు బీసీ బిడ్డలు ఒక 5,000 మంది ప్రతి సంవత్సరం చదివి బయటికి వెళ్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే చాలా స్కీమ్స్ మరి బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మరి బీసీలకు మొన్న మనం మధ్యప్రదేశ్లో కూడా మోహన్ యాదవ్ గారికి సీఎం ఇవ్వడం, మరి మొన్న రీసెంట్లీగా మరి హర్యానాలో కూడా సీఎం ఏవైతే అభ్యర్థి ఉన్నారో సీఎం గారు ఉన్నారో వారు కూడా ఓబీసీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులుగా పనిచేసిండ్రు. మరి ఆయనను కూడా ఇవ్వడం అంటే భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల ఎంత నిబద్ధతగా ఉందో దీన్ని చూసి తెలుసుకుంటున్నాం. దీన్ని బట్టి తెలుస్తుంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున అన్ని కులాల సమ్మోళనతోని ఓబీసీలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ దిక్కు చూస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి నరేంద్ర మోదీ గారిని మరోసారి ప్రైమ్ మినిస్టర్ చేయాలి. ఈ అబ్కీ బార్ 400 పార్ అన్న నినాదంతో నరేంద్ర మోదీ గారు ఇవ్వడం, మరి అందరూ కూడా ఏదైతే ప్రజానికం ఉందో తెలంగాణలో ఈరోజు 8 నుండి 10 పార్లమెంట్లు ఇచ్చి ఆ 400లో భాగస్వాములు అవుతారనే దాని ఉద్దేశం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ దిక్కు చూస్తుంది కనుక మరి బీసీలకు బీజేపీ ఎంత అంటుందో దీని మూలంగా తెలుస్తుందని మీ ఛానల్ మాధ్యమం ద్వారా చెప్తాను.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.